ఒక గ్రామంలో ఒక జమీందారు ఉన్నాడు. ఆ జమీందారు తనకు అనేక భూములంతా ఆక్రమించుకున్నారు. పూర్వకాలం వాళ్ళు ఎంత ఎక్కువ భూములు ఆక్రమించుకున్నారు. అనేక వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు. అతనేం చేశాడు, ఈ జమీందారు కొంచెం వయసులోకి రాగానే జమీందారు కొడుకు పెద్ద జమీందారు పోయాడు. అదే గుణాల కొడుకు కూడా వచ్చింది. తండ్రి పోలికలతో తండ్రి గుణగణాలు కూడా వస్తాయి. ఇది తెలుసుకోవాలి మనం. తల్లిదండ్రుల పోలికలు బిడ్డలకు వస్తే వాళ్ళ గుణగణాలు వస్తాయి. అంటే అందరికి రావు, కొందరికి వస్తుంది, కొందరికి రాదు. దానికి మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళ పరిసరాలు, పరిస్థితులు, స్నేహాలు ఇవన్నీ వాళ్ళ గుణగణాలను మారుస్తూ ఉంటుంది. అందుకే వివేకానందం అంటాడు, క్షణమపి సజ్జన సంగతి రేఖా భవతి భవరన్నవ తరుణీ నౌక అంటాడు. సజ్జనుడితో ఒక్క క్షణం సావాసం చేయండి అయ్యా, కూర్చోండి, మీరు కూడా తరించిపోతారు. భగవంతుని దర్శించే అవకాశం ఉంటుంది, సద్గతులు పొందే అవకాశం ఉంటుంది అని వివేకానంద స్వామి ఈ యొక్క జ్ఞానయోగంలో చాలా గొప్పగా చెప్తారు ఈ మాట. క్షణమపి సజ్జన సంగతి రేఖాభవతి భవరన్నవ తరణీ నౌక అంటాడు ఆయన. ఇలా జ్ఞానం అనేది అనంతంగా ఉంటుంది. వివేకానంద స్వామి బోధనలంతా కూడా మహా అద్భుతమైనటువంటి మానసిక సమస్యలు పోగొట్టేటువంటివి. అందుకే ఆయన యొక్క జన్మదినాన్ని యువజనోత్సవం జరిపించుకుంటారు, యూత్ డే. అయితే ఈ యూత్ అంతా ఎంతవరకు ఆలోచిస్తున్నారు వివేకానంద స్వామి గురించి? ఏదో ఆ రోజు దండ ఒకటేసి మాలేసి వచ్చేస్తారు, ఆ తర్వాత అయిపోయింది. ఇప్పుడు ఈ జమీందారు కూడా అదే మరిగా ఆయన పుట్టినరోజు అందరూ మాలలు వేయాలి, ఆ తర్వాత సెలవులు కప్పాలి, ఆ తర్వాత పాదాలకు నమస్కరించాలి. ఎందుకు? తప్పదు. భజన అంటే ఎట్లా? భజనలో బాగా కాళ్ళ మీద మొక్కితే, అబ్బా నా కాళ్ళకి ఎంతమంది మొక్కినారు, ఎందుకు మొక్కినారు? నీకు భయపడి మొక్కుంటారు, నీ బాధ తట్టుకోలేకుండా మొక్కుంటారు. దాని అర్థం కాదు మీకు. ఇలా మనం చాలామందిలో మనుషుల్లో కూడా చూడవచ్చు. ఇప్పుడు ఆ జమీందారు కూడా ఏం చేశాడు, ఆలోచన వచ్చింది. అరే మనం ఇన్ని చేస్తున్నాం, ఈ యొక్క చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా మన ఆధీనంలో ఉంది. మనం చెరువులు తవ్వించి నీరీకపోతే వాళ్ళకి పొలాలు పంటలు పండవు. ఇలా అనేక ఇబ్బందులు పెడితే వెంటనే మనలో చదువుకుంటారు. ఇలా ప్రజలందరికీ ఇబ్బంది పెట్టడం. ఏదైనా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ పోయి ముందుగానే వాళ్ళ మనసులో కొద్దిమంది పెట్టేసుకుంటాడు జమీందారు. తన నౌకర్లు అక్కడక్కడ పెట్టేస్తాడు. మధ్యలో మీరు లేచి నా భజన చెయ్యండి. ఏం భజనది? భగవంతుడి భజన కాదు. మా యొక్క జమీందారు గొప్పవాడు, కీర్తివంతుడు, సద్గుణుడు, సర్వ సౌమ్యుడు, అందరికీ దయాగుణం కలిగినవాడు, జాలి గుణం కలిగినవాడు, ప్రేమ గుణం కలిగినవాడు. అక్కడేమో చూపించేది అన్నిటికి విరుద్ధమైనవి, చెప్పేది శ్రీరంగ నీతులు ఆ కథలో ఉంటుంది. కనుక దీంట్లో దాన్ని కూడా భజన అంటారు. ఇదేమిటి? ఎందుకు ఈ భజన ఏంటి? భక్తితో భగవంతుడిని మనం భజించడం వేరు. భగవంతుడు స్త్రీయో పురుషుడో ఏదైనా మనకు అమ్మైనా, లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి, తల్లుళ్ళైనా ఎవరైనా మనం వాళ్ళ గుణగణాలు భజిస్తూ ఉంటాం. ఆ భజించడం అనేది మనకు ఒక భక్తి మార్గాన్ని చూపుతుంది. ఎక్కడ లేని మనోప్రశాంతత వస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది, జీవితంలో ఎటువంటి కష్టాలు రాకుండా చూస్తుంది భగవంతుడిని భజించడం. ఇలాంటి వాళ్ళని భజించడం ఏమొస్తుంది? అజ్ఞానం. అంటే ఏమి? మనకు మనం వాళ్ళ బాలిసలుగా మారిపోతుండం. ఎందుకు? కొంచెం ధనానికి లొంగిపోతుంటారు, కొందరు భయానికి లొంగిపోతూ ఉంటారు. ఇలా బానిసల బతుకులు. ఇవన్నీ బానిస బతుకులు ఎందుకు బతుకుతున్నావు ఎవరికి అర్థం కాదు. ఈ ఆకర్షణ, ధనాకర్షణ. ధనం ఇస్తేనే నీకు నేను ఎట్లా భజిస్తానో చూడండి గురువు గారు, పదండి మీరు అక్కడికి, మిమ్మల్ని ఏ విధంగా భజన చేస్తాను. మా గొప్ప ఈనుడు ఇంద్రుడు, సూర్యుడు, లేకపోతే వరుణుడు, అగ్ని, మధ్యలో యముడు కూడా నేస్తాడు. మా గురువుగారు యముడు అంటే, ఓ నాయను యముడా, ఓరు ఇదేం పెద్ద సమస్యగా ఉంది అని అంటారు. కొంతమంది ఇంకా ఇలా భజించే వాళ్ళంతా ఉంటారు. ఆ సమయానికి నిత్యం చేస్తూనే ఉండాలి. ఎందుకు? అనుకూలంగా చెప్పాలి, అనుకూలంగా చెప్పుకుంటూ గొప్పవాడు, పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, ఆ ఆత్ముడు, ఈ ఆత్ముడు, ఏ ఆత్ముడు, పై ఆత్ముడికి తెలుసు. పైన పరమాత్మ తెలుసు, మనం ఏ ఆత్మ ఉండేవాడు. ఇలా మనకు అనేక సమయాలకు కొంతమంది కనబడుతూ ఉంటాం.
ఎందుకు? ఇదంతా ఒక ఆనందం, ప్రశాంతత ఎవరికి? వాళ్ళకి. కానీ పాపం ప్రజలకు అనేక ఇబ్బందికరమైనటువంటి బాధాకరమైనటువంటి బానిస బ్రతుకులు. మనం ఇన్ని ఏళ్ళు ఇలా బాధలు పడుతూ బానిస బతికేనా నిత్యం? ఎందుకు బానిసగా బతకాలి అని ఆలోచించండి ఒకసారి. ఈ యువకులు కానీ యువతులు కానీ చిన్న వయసులో వాళ్ళని. మనం ఎవరికి బానిస కాకూడదు.